అలిపిరి గేట్ వద్ద వెల్కమ్ బోర్డు ఉంటాయి కదా, కొంచెం వెల్కమ్ బోర్డు పోలీసుకి సంబంధించినటువంటి బోర్డ్స్ ఉంటాయి కదా, అందులో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లభించిన అనేటువంటి ఒక బోర్డు కనిపిస్తుంది. ఎవడైనా ఆ కొండ ఏడుకొండల స్వామి ఆ కొండపైకి ఎక్కేటప్పుడు ఆ బోర్డులు పెడతాడు, ఎవడైనా పెట్టారు. మరి దాని గురించి పట్టించుకోరే, మరి దాని గురించి ఎట్లా మర్చిపోయారు? ఎవరిక్కడ ఎవరి ఆయాంలో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది మొన్న రీసెంట్గా కూడా ఇదే కాకుండా ఎక్కడంటే అది కుర్మ గ్రామంలో, శ్రీకాకుళం కుర్మ గ్రామంలో తగలబెట్టారు ఎవరో. ఆ తగలబెట్టింది ఎవడో కూడా తెలిసిపోయిన తర్వాత అది కూడా మర్చిపోయాం మనం. దాని గురించి కూడా మనం మాట్లాడాం. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, హిందూ ఆలయాలకు సంబంధించి ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, మొన్న ఏది మన ఇక్కడ గణేష్ మండపంలో మాంసాహారాన్ని పంపిణీ చేశారంట వైఎస్ఆర్ వర్ధంతి రోజున. ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం వద్ద చేశారు, మండపంలో కాదు. వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర చేస్తూ ఉంటే ఆ రోడ్డు పైన అటుపక్క గణేశుడి విగ్రహం ఉంది. సో వీళ్ళు ఏమంటారంటే ఆ మండపంలో పెట్టారంట. గణేష్ మండపాల్లో ఏ తెలివి ఉన్నోడు ఎప్పుడైనా సరే మండపాల్లో పోయి పెడతాడా? వీళ్ళకి తెలియదా? అక్కడ పెడితే ఆ భక్తులు ఊరికే ఉంటారా? వీళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. మరి ఆ వర్గం అంతా దూరం అవుతుంది, వ్యతిరేకత వస్తుంది అని తెలిసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. వీళ్ళ పోస్టులు అట్టుంటాయి చూడండి, ఇంత దారుణంగా ఉంటాయి. సేమ్ ఇదే పోస్టు ఇగో సేమ్ ఆమె పెట్టారు, ఎవరు? పురంధేశ్వరి గారే పెట్టారు. మళ్ళీ సేమ్ మర్చిపోదాము, మన రఘురామితలను ధ్వంసం చేసిన మతోన్మాదులను, నరసింహరాతాన్ని ధ్వంసం మతోన్మాదులను, పల్లెల్లో మత మార్పుతో హైందవ మత ధ్వంసరచనకు ప్రోత్సహిస్తున్న దుర్మార్గులను, గణేష్ మండపాల్లో మాంసారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను. ఎవరు సనాతన వ్యతిరేకులు? ఎవరు? సనాతన ధర్మాన్ని ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కూటమి పార్టీలకు సంబంధించి గణేష్ మండపాల దగ్గర అర్ధనగ్న దృశ్యాలు, ఫోటోలు, వీడియోలు, ఆ డ్యాన్సులు వేపిస్తూ ఆ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తూ ఉన్నారు. మనకి అది కనపడలేదా? మరి కనిపించినా కూడా మీరు మర్చిపోయారా? కొన్ని చోట్ల ఈ శ్రీరాముడి ఆలయం ముందు కట్టలా ముందర ఉంటుంది కదా, ఇట్లా ఆ కట్ట మీద స్టేజీలు వేసి మరి ఆడవాళ్ళతో డ్యాన్సులు వేపిస్తూ టెండర్లు అంట, అది కూడా టెండర్లు అంట. ఇది ఎట్లా మర్చిపోయారు? ఇవన్నీ మనకి ఏవి గుర్తుకు రావు.